ఓకే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక పేరు ఒకసారి చెప్పారు. ప్రవీణ్, ఇంకొకరు ఎవరు? శ్రీకాంత్. ఓకే. సరే, మిగతా వాళ్ళందరికీ లాస్ట్ సెషన్ ఐడియా ఉంది కదా? స్నిఫింగ్ స్పూఫ్ చేసాం కదా, అది ఐడియా ఉంది కదా మీకు? రాజ్ కుమార్ ఫైన్ కదా? ఫైన్ అండి. సరే, వినిపిస్తుంది. ఫైన్. మైక్స్ అందరూ ఆఫ్ చేసుకోండి. సో విశ్వకాంత్ అండ్ ఇంకొకరు ప్రవీణ్, మీరిద్దరు న్యూ టు ద సెషన్ కాబట్టి జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. అంటే ఏం లేదు, ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో చెప్పాను నేను. ఇప్పుడు ఏంటంటే, ఎవరైనా పర్టికులర్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా వెబ్సైట్ లాగిన్ అయినా, లేకపోతే హెచ్టిటిపి ఆర్ ఎఫ్టిపి ఏ సైట్స్ లాగిన్ అయినా సరే, వాళ్ళ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ మనం ఇక్కడ నుంచి క్యాప్చర్ చేస్తాం అనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎలా క్యాప్చర్ చేస్తామనంటే, మన వైఫై రూటర్ ఉంటుంది కదా, వైఫై రూటర్ ఫిజికల్ అడ్రస్ ని చేంజ్ చేసి, అంటే వైఫై రూటర్ కి మన ఫిజికల్ అడ్రస్, అంటే ఖాళీ లినక్స్ ఫిజికల్ అడ్రస్, వైఫై ఫిజికల్ అడ్రస్ ఒకలాగే స్పూఫ్ చేస్తాం. చేయడం ద్వారా టార్గెట్ డివైస్ ఏదైతే విక్టిమ్ ఉంటాడో వాడికి ఏది రూటరో ఏది ఖాళీ లినక్స్ అటాకరో అర్థం కాదు. అలా అర్థం అవ్వకపోవడం వల్ల అక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ ని మనం చూసి వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ స్నిఫ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మన విండోస్ కి ఒక అడ్రస్ ఉంటుంది, మన విండోస్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అలాగే మన ఖాళీ లినక్స్ కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. దాంతో పాటు ప్రతి సిస్టమ్ కి దాని ఓన్ ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. సో ఆ ఫిజికల్ అడ్రసెస్ ని మనం చేంజ్ చేస్తే, సో దానివల్ల ఫిజికల్ అడ్రస్ మనం చేంజ్ చేయగలిగితే దానివల్ల ఆ పర్టికులర్ టార్గెట్ డివైస్ లో ఉన్న డేటాని మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం వినొచ్చు. ఓకే. సో ఒకసారి స్నిఫ్ చేస్తాను, స్నిఫ్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, మీరు వెబినార్కి వచ్చింది మాట్లాడడానికి. మీరు సైలెంట్ గా ఉంటాను జస్ట్ చెప్పేది వింటానంటే అవ్వదు. ఎవరైనా మాట్లాడతారా? అంటే లాస్ట్ క్లాస్ లో ఉన్న వాళ్ళ గురించి అడుగుతున్నాను. బ్రో, ఐపీ అడ్రస్ కి మ్యాక్ అడ్రస్ కి డిఫరెన్స్ చెప్తారా? ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళ వెబినార్ సెషన్ స్పూఫింగ్ గురించి. క్వశ్చన్స్ కి టైం ఇస్తాను. ఇప్పుడు దీని గురించి లాస్ట్ సెషన్ లో ఉన్నవారు ఎవరైనా రెస్పాండ్ అవుతారా, చెప్తారని అడుగుతున్నాను. క్వశ్చనరీకి లాస్ట్ 15 minutes టైం ఇస్తాను. సో ఇప్పుడు చెప్పండి. హలో, రాకి చెప్పు. నేను వీడియో చూసా బ్రో యూట్యూబ్ లో, అది స్నఫింగ్ అండ్ స్పూఫింగ్. ఓకే. అయితే ఆ వీడియోలో మామూలుగా రూటర్ అడ్రస్ ని మన మ్యాక్ అడ్రస్ గా మార్చి, మన ఐపీ అడ్రస్ రూటర్ ఐపీ అడ్రస్ ని మన ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ గా మార్చి అవతల వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్స్ తెలుసుకోవచ్చు. ఓకే. దానికి యూజ్ చేసిన టూల్ గుర్తుందా? ఎటర్క్యాప్. సరే, సో ఫస్ట్ ఎటర్క్యాప్ ఓపెన్ చేద్దాం. సో ఇది ఎటర్క్యాప్ అన్నమాట. సో దిస్ ఈస్ ఎటర్క్యాప్. సో ఈ ఎటర్క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఎటర్క్యాప్ స్నిఫింగ్ స్టార్ట్ చేస్తుంది. సో స్నిఫింగ్ స్టార్ట్ అయ్యింది అని అలా చెప్తా ఉంటే, ఇక్కడ ఈ స్క్వేర్ బాక్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు స్నిఫ్ స్టార్ట్ చేస్తుంది అనమాట ఎటర్క్యాప్. సో ఆల్రెడీ స్నిఫ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ చేయాల్సింది ఏం లేదు. దీనికన్నా ముందు మనం ఒకసారి విండోస్ లోకి వెళ్ళి మన విండోస్ ఫిజికల్ అడ్రస్ ఎలా ఉంది అంటే, మన విండోస్ లో ఇంకా విండోస్ సిస్టమ్ ఐపీ దొరుకుతుంది. ఐపీతో పాటు మన రూటర్ డివైస్ ఏదైతే ఉంటుందో, రూటర్ అంటే మన వైఫై రూటర్ బాక్స్, ఆ వైఫై రూటర్ ఐపీ అడ్రస్ ఏమి ఉంటుంది అండ్ ఆ వైఫై రూటర్ యొక్క ఫిజికల్ అడ్రస్ ఏముంటుందో చూడొచ్చు. సో 1 minute. మీకు అందరికీ విండోస్ కనిపిస్తుంది కదా? సో ఎవరో ఒకరు మైక్ ఆన్ చేసి ఉంచండి. సో విశ్వకాంత్, మీరు మైక్ ఆన్ చేసి ఉంచండి. ఓకే ఫైన్. ఫస్ట్ టైం కదా చూసేది? అవునవును.
సో మైక్ ఆన్ చేసి ఉంచండి, మీరు ఆఫ్ చేయండి. సో నేను చెప్తూ ఉంటాను, మధ్యలో రెస్పాండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే. మన రూటర్కి ఒక ఐపీ ఉంటుంది. సో ఆ ఐపీ అండ్ రూటర్కి ఒక ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఖాళీ లినక్స్ ఫిజికల్ అడ్రస్ అండ్ రూటర్ ఫిజికల్ అడ్రస్ రెండింటిని ఒకలాగే చేసేసాం అనుకోండి, టార్గెట్ డివైస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా రూటర్ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది రూటరో ఏది అటాకరో అర్థం కాక వాళ్ళ డేటాను మనకి ఇచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో అది మనం ఇక్కడ చేయబోతున్నాం. సో ఫస్ట్ మన రూటర్ అండ్ ఖాళీ లినక్స్ ఐపీ అడ్రసెస్, మన విండోస్ ఐపీ అడ్రసెస్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే IPv4 అడ్రస్ అనేది మన విండోస్ ఐపీ అడ్రస్, ఇది 192.168.43.6. అండ్ దాని కింద గేట్వే అని ఉంది చూడండి ఇక్కడ, ఇది అవునా? మన రూటర్ గేట్వే. అంటే రూట్ గేట్వే అనేది రూటర్ యొక్క ఐపీ అడ్రస్ అన్నమాట. ఇది దాని మ్యాక్ అడ్రస్ ఈ పైన ఉన్నది. సో ఇది ఐపీ అడ్రస్. దీని ఫిజికల్ అడ్రస్ మళ్ళీ వేరే ఉంటది. సో ఫిజికల్ అడ్రస్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. సో ఫిజికల్ అడ్రస్ కావాలంటే ఆర్ప్ టేబుల్ అని ఒక టేబుల్ ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ARP-A అని ఇస్తే మనకి ఆ ఆర్ప్ టేబుల్ ఓపెన్ అవుతుంది. ఆర్ప్ టేబుల్ ఓపెన్ అయినప్పుడు ఇదిగోండి ఇంటర్నెట్ అడ్రస్ అని ఉంటుంది. అంటే దీని ఇంటర్ఫేస్ ఈ విండోస్ నుంచి మనం చూస్తున్నాము. సో ఇది రూటర్ కనెక్ట్ అయింది కాబట్టి ఇది ఇంటర్ఫేస్. అండ్ ఇది నా రూటర్ ఐపీ అడ్రస్ 192.168.43.1. ఓకే. అండ్ దీనికి ఒక ఫిజికల్ అడ్రస్ ఉంది ఇక్కడ. ఆ ఫిజికల్ అడ్రస్ ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా, అందరు చూస్తున్నవారు ఎవరైనా, మీరు స్క్రీన్ చూస్తున్నారు కాబట్టి ఈ రూటర్ ఫిజికల్ అడ్రస్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేకపోతే ఫోటో తీసుకుంటారో లేకపోతే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఫిజికల్ అడ్రస్ నేను ఈ కమాండ్ ప్రాంప్ట్ కూడా క్లోజ్ చేయను, ఇది ఇలాగే ఉంచుతాను. సో రూటర్ ఫిజికల్ అడ్రస్ మీరు చూసారు, BA19FAEABC అండ్ C7. ఇది రూటర్ ఫిజికల్ అడ్రస్, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఖాళీ లినక్స్ లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఎటర్క్యాప్ ఆన్ చేశాను. సో ఎటర్క్యాప్ ఇస్ రన్నింగ్ పర్ఫెక్ట్. సో ఇవి మనం ఇలా స్పూఫ్ చేయాలి అని అంటే పర్టికులర్ సిస్టమ్ ఫిజికల్ అడ్రస్, రూటర్ ఫిజికల్ అడ్రస్ స్పూఫ్ చేయాలంటే మనకి ఒక ప్రోటోకాల్ ఆన్ లో ఉండాలి, ఒక సర్వీస్ ఆన్ లో ఉండాలి. ఆ సర్వీసే ఎవరైనా చెప్తారా ఏ సర్వీస్? ఎనీవన్? ఒక సర్వీస్ ఆన్ లో ఉండాలి. అపాచీ సర్వీస్. అపాచీ సర్వీస్. పర్ఫెక్ట్. మీ పేరు? అరవింద్. యా, నోటెడ్ డౌన్. థాంక్యూ. సో అపాచీ సర్వీస్ ని మనం ఆన్ చేసుకోవాలి. సో సర్వీస్ అపాచీ ఎలా ఆన్ చేయాలి చెప్పండి. C2 స్టార్ట్. మళ్ళీ ఒకసారి చెప్పండి. సర్వీస్ అపాచీ 2 స్టార్ట్. వెరీ గుడ్. సో దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. సో అపాచీ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అపాచీ సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత దాని స్టేటస్ కనుక్కోవాలంటే ఎలాగా? సర్వీస్ అపాచీ 2 స్టేటస్. ఓకే. ఇంకొకరు చెప్పింది ఎవరు, అరవింద్ కాకుండా? నేను విశ్వకాంత్. ఐడియా ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇది యాక్టివ్ స్టేట్ లో ఉంది, రన్నింగ్ లో ఉంది. సో దీన్ని మినిమైజ్ చేసేద్దాం. సో అపాచీ స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసేసిన తర్వాత ఎటర్క్యాప్ లోకి వెళ్ళాము. సో ఎటర్క్యాప్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే ఆల్రెడీ స్నిఫ్ స్టార్ట్ అయిపోయింది. సో స్టాప్ స్నిఫింగ్ అని అడుగుతుంది. సో మనం స్టాప్ చేయట్లేదు, స్టిల్ డూయింగ్ దట్. సో ఇప్పుడు ఇక్కడ పక్కన ఇక్కడ స్కాన్ కా హోస్ట్ అని వస్తుంది అనమాట. దీని మీద మీరు క్లిక్ చేస్తే హోస్ట్ ని స్కాన్ చేస్తుంది. సో ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా స్కాన్ చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హోస్ట్ అని వచ్చింది చూడండి. ఈ హోస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్కాన్ ఫర్ హోస్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినా అక్కడ క్లిక్ చేసినా ఒకటే. సో 0 host స్కాన్ అని వచ్చింది. సో మీకు ఇలా ఎర్రర్ వస్తే ఇక్కడ మనకి 0 host అని రాకూడదు, ఎందుకంటే మనం ఒక రూటర్ కి కనెక్ట్ అయి ఉన్నాము అండ్ మన నెట్వర్క్ లో ఇంకొక విండోస్ డివైస్ కూడా ఉంది. అలా ఉన్నప్పుడు కనీసం ఇంకొక రూటర్ అండ్ ఇంకొక విండోస్ డివైస్ రెండు రావాలి. సో అలా రాలేదంటే చిన్న ఎర్రర్ ఎక్కడ ఉంటుందంటే మన నెట్వర్క్ లో ఉంటుంది ఎర్రర్. సో మీరు మెషిన్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ నెట్వర్క్ లోకి వెళ్ళండి. ఇక్కడ నెట్వర్క్ బ్రిడ్జ్డ్ ఉంది కదా, దీన్ని NAT లోకి చేంజ్ చేసి ఓకే చేయండి. రైట్? చేసిన తర్వాత అగైన్ స్కాన్ ఫర్ ద హోస్ట్ 191. ఇది DNS ఇది వచ్చింది. 192.168.43.1 వచ్చింది. సో 255 కూడా వచ్చింది. సో దీన్ని మనం క్లోజ్ చేసి అపాచీ సర్వీస్ చెక్ చేసి ఓకే ఇట్ ఈస్ రన్నింగ్. ఓపెన్ ఎటర్క్యాప్ అగైన్. సార్ ఇక్కడ 3 hosts వచ్చాయి.
3 hosts added to the host list. Okay. హలో చెప్పండి సార్. ఓకే, అంటే మీరు ఆన్లైన్ లేదా నాకు అర్థం కాదు. సో ఇక్కడ హోస్ట్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హోస్ట్ లిస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు హోస్ట్ వస్తాయి. సో ఇక్కడ 10.2.2 అండ్ 10.022 10.023 10.024 వచ్చినాయి. ఇవి ఏమన్నా ఐడియా ఉందా ఎవరికైనా? ఎనీవన్? సో ఇది వెబినార్ అని చెప్పాను కదా, సో వెబినార్ లో నేను ఒక్కనే చెప్పడం కాదు, ఇది బోత్ సైడ్ కమ్యూనికేషన్ ఉండాలి. అంటే నేను మీతో మాట్లాడుతూ చేయిస్తాను ఇది. సో మీకు ఇది ఒక క్లాస్ లా కాకుండా ఒక ఇంటరాక్టివ్ సెషన్ గా తీసుకోండి. సో మీకు అర్థమవుతుంది. అదేంటో తెలియదు అనుకోండి, దాని గురించి అడగండి, సో నేను చెప్తాను. సో మీకు బయట నార్మల్ గా దొరకదు. అండ్ ఇది ఒక క్లాస్, యూట్యూబ్ లో వీడియో చేసినా ఇక్కడ నేను ఇలా చెప్తున్నప్పుడు మీరు విన్న తేడా ఏమి ఉండదు. అలాంటప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేయొచ్చు. సో నేను వెబినార్ అని ఎందుకు చెప్తానంటే మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో ఇక్కడ 10.2.3 అని ఉంది, 2.4 ఉంది, 2.2 ఉంది. ఇది ఏమన్నా ఐడియా ఉందా ఎనీవన్? ఇది కూడా ఐపీ అడ్రస్ కాకపోతే, థ్యాంక్ యూ, ఇది కూడా ఐపీ అడ్రస్ కాకపోతే ఇది ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్ కాదు. చూద్దాం, ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్ కూడా ఇలాగే ఉంటుంది, కానీ అది ఎందుకు కాదు అంటే, సో ఐఎఫ్ కాన్ఫిగ్ సెర్చ్ చేస్తే ఇక్కడ 10.2.15 ఇక్కడ ఎందుకు చూపించలేదంటే ఇందులో నుంచి మనం స్కాన్ చేస్తున్నాం కాబట్టి 2.15 చూపించలేదు. సో ఇది ఏంటి అంటే ఇది వర్చువల్ బాక్స్ ఐపీ అడ్రస్. మన వర్చువల్ బాక్స్ ఉంది కదా, దాని ఐపీ అడ్రస్ అనమాట. సో వర్చువల్ బాక్స్ ఐపీ అడ్రస్ ని మీరు ఒరిజినల్ ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్ కావాలి, వర్చువల్ బాక్స్ ఐపీ అడ్రస్ కాదు, ఒరిజినల్ ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్ కావాలంటే మీకు సెట్టింగ్స్ కనిపిస్తున్నాయా? ఖాళీ లినక్స్ వర్చువల్ బాక్స్ సెట్టింగ్స్, అందులోకి వెళ్ళి మళ్ళీ బ్రిడ్జ్ లోకి చేంజ్ చేయండి. ఇది మీరు బూట్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు, ఖాళీ లినక్స్ బూట్ చేసేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ మాక్సిమం బూట్ చేయకండి. బూట్ చేస్తే మీ విండోస్ ఓఎస్ పోతుంది, మీ హార్డ్ డిస్క్ డేటా మొత్తం పోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ హోస్ట్ కోసం స్కాన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇందాక సేమ్ ఇదే సెర్చ్ చేసినప్పుడు నాకు ఐపీ అడ్రస్ ఏమొచ్చింది? 10.2.0.2.15 కదా, రైట్? సో అదే ఇక్కడ చూస్తే 192.168.43.138 అంటే ఇది ఒరిజినల్ ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్. సో అది ఒరిజినల్ ఐపీ అడ్రస్ అనమాట. అంటే ఇందాక మనం 10 సిరీస్ లో చూసింది అది వర్చువల్ బాక్స్ ఐపీ అడ్రస్. అంటే వర్చువల్ బాక్స్ అంటే ఇప్పుడు మనం దేని నుంచి అయితే ఖాళీని హోస్ట్ చేస్తున్నామో దాని ఐపీ అడ్రస్. సో దాని ఐపీ అడ్రస్ వేరు, వర్చువల్ బాక్స్ ఐపీ అడ్రస్ వేరు, రైట్? Service Apache 2 status, it is running, taken and సో ఇదిగోండి ఇప్పుడు వచ్చేసాయి. సో ఇది ఇందాక 192.168.43.1 అని చూసారు కదా, అది ఐడియా ఉందా? ఇందాకది ఏమన్నా 192.168.43.1 అని ఉంది కదా, ఈ ఐపీ అడ్రస్ మీకు ఏమైనా ఐడియా ఉందా? సేమ్ బ్రో, ఇందాక మన విండోస్ కాదు, రూటర్ ఫిజికల్ అడ్రస్ అంటే డిఫాల్ట్ గేట్ కదా ఇందాక. సో రూటర్ ఫిజికల్ అడ్రస్, సారీ రూటర్ ఐపీ అడ్రస్ ఇది. దానికి 192.168.43.6 ఇది విండోస్ ఐపీ అడ్రస్. ఇక్కడ 2 ఐపీ అడ్రస్ ఉన్నాయి, ఒకటి రూటర్ది ఒకటి విండోస్ది. అండ్ మూడోది ఏంటి మనది ఖాళీ లినక్స్ ది 192.168.43.138 అది ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఐపీ అడ్రస్లు? మొత్తం 3 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. 1 అనేది రూటర్ది, 6 అనేది మనది విండోస్ది, అండ్ 38 ఇందాక చూసింది ఖాళీ లినక్స్ది, రైట్? సో వీ హ్యావ్ 3 ఐపీ అడ్రసెస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ చేస్తాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చిన్న ఓవర్లుక్ ఇస్తాను, ఓవర్వ్యూ ఇస్తాను. సో మనం ఏం చేస్తామంటే ఈ 2 ఐపీ అడ్రసెస్ కి మధ్యలో మనం ఉంటాం. సో
సో మనం ఉండి మ్యానిపులేట్ చేస్తాం. సో దీన్ని టార్గెట్ 1 గా తీసుకోండి, ఖాళీ రూటర్ది. అండ్ 6 అనేది విండోస్ ని టార్గెట్ 2 గా తీసుకోండి. సో టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 గా తీసుకుందాం. 1 minute. ఫైన్. సో టార్గెట్ 1 గా తీసుకున్నాను అండ్ టార్గెట్ 2 గా తీసుకున్నాను. సో 43.1 అనేది టార్గెట్ 1 అండ్ 43.6 అనేది టార్గెట్ 2. అంటే రూటర్ కి విండోస్ డివైస్ కి రెండింటికి మధ్యలో మనం ఉన్నాం, రైట్? ఇలా ఉన్న తర్వాత ఇక్కడ ఈ గ్లోబ్ మీద క్లిక్ చేసి ఆర్ప్ పాయిజనింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత MITM అటాక్ అంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. సో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఆర్ప్ పాయిజనింగ్ ఉండదు కదా, దీని మీద ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేస్తే ఇది ఆర్ప్ పాయిజనింగ్ స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ విక్టిమ్స్ అని ఉన్నారు చూసారా? సో విక్టిమ్స్ ఎవరెవరంటే 0.1 అండ్ 0.6 ఇవి రెండు రూటర్ అండ్ విండోస్. సో పాయిజనింగ్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు మనం విండోస్ లోకి వెళ్ళి దీని ఫిజికల్ అడ్రస్ గుర్తుంది కదా, ఇందాకే చెప్పాను నోట్ చేసుకోమని, అది అలాగే ఉంచండి. అండ్ ఆఫ్టర్ పాయిజనింగ్ నేను ఇంకొక కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని ఇంకొక ఆర్ప్ టేబుల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, రూటర్ ఫిజికల్ అడ్రస్ ఏమని చేంజ్ అయింది? 0800271F3076 కి చేంజ్ అయింది. అండ్ 255 ఎలా చేంజ్ అయింది? 255 కాదు. అండ్ దీని కింద 192.168.43.138 ఇది ఏ ఐపీ అడ్రస్ గుర్తుందా మీకు? ఖాళీ. ఎవరు ఖాళీ చెప్పింది? ఎవరు? రాజ్ కుమార్. ఓకే ఫైన్. సో ఖాళీ అంటే ఏంటంటే ఇక్కడ ఖాళీ లినక్స్ అండ్ రూటర్ రెండు ఉన్నాయి. ఈ రెండింటికి ఫిజికల్ అడ్రస్ ఒక్కటే ఉంది చూడండి. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇందాక ఒకటే ఉందా? ఇందాక అసలు అక్కడ ఖాళీ లినక్స్ లేదు. కాకపోయినా ఇందాక దీని ఫిజికల్ అడ్రస్ వేరు, స్పూఫ్ చేయకముందు అంటే పాయిజన్ చేయకముందు దీని ఫిజికల్ అడ్రస్ వేరు. కానీ ఆఫ్టర్ పాయిజనింగ్ దీని ఫిజికల్ అడ్రస్ వేరు. అర్థమైందా? సో ఇప్పుడు పాయిజనింగ్ అయిన తర్వాత మారిపోయింది. అలా యూజ్ ఏంటి? ఒకవేళ సరే మార్చేసాము, మారిస్తే మనకు వచ్చిన యూజ్ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ నెట్వర్క్ లో ఏమన్నా స్పూఫ్ అయినా సరే, ఏమన్నా నెట్ లో ఏమన్నా హోస్ట్ అయినా, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా కొన్ని పర్టికులర్ ప్రోటోకాల్స్, అన్ని కాదు కొన్ని పర్టికులర్ ప్రోటోకాల్స్ ఏం రన్ చేసినా అది మనం ఎటర్ యాప్ లో చూడొచ్చు అనమాట. సో అది చూద్దాం ఒకసారి. సో నేను గూగుల్ తీసుకున్నాను. ఒక మనకి చాలా టెస్టింగ్ సెట్స్ ఉంటాయి. ఇవి పర్టికులర్ గా అన్ని సైట్స్ మీద చేసేస్తే మనకి లీగల్ ఇష్యూస్ వస్తాయి. సో దీనికోసం కొన్ని టెస్టింగ్ సెట్స్ ఉంటాయి. సో HTTP ప్రోటోకాల్ గురించి దాని మీద ఒక టెస్టింగ్ సెట్స్ మనకి చాలా నెట్ లో ఉంటాయి. సో ఏదో ఒక టెస్టింగ్ సెట్ తీసుకొని దాని మీద ఇది ట్రై చేద్దాం. సో HTTP టెస్టింగ్స్. సో సైట్స్ లిస్ట్ స్క్రాచ్ ప్యాడ్స్ అని ఉంది కదా, అందులో అన్ని మనకి టెస్టింగ్ సైట్స్ దొరుకుతాయి. మనకి క్లిక్ చేసినప్పుడు ఏదో ఒక సైట్ ఓపెన్ చేయండి. అన్ని టెస్టింగ్ సైట్స్, మనకి ఏ సైట్ కావాలంటే సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో మనం నార్మల్ గా లాగిన్ అవుదాం. ఏదో ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో విశ్వకాంత్ ఏదో ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చెప్పండి. పెట్టండి, నా పేరే పెట్టండి, విశ్వ, VISWA. ఓకే, VISWA. పాస్వర్డ్ 12345. ఓకే, లాగిన్ అవుతున్నాను. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ నేను ఏదైతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఇస్తున్నానో అది ఇక్కడ వచ్చేసింది చూడండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు విశ్వ, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 12345. అర్థమైందా? సో ఇలా మనం యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ ని మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటారండి. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. మనం మధ్యలో ఉంటాము. సో మధ్యలో ఉండి అటాక్ చేస్తాం. అటాక్ చేయడం అంటే టార్గెట్ ని మ్యానిపులేట్ చేస్తాం మనం. అంటే టార్గెట్ కి తెలియదు ఇలా చేస్తున్నారని. తెలీదు. అండ్ అది కూడా టెర్మినల్ ఓపెన్ లో ఉన్నంత వరకేనా అండి? అలా ఏం లేదు.
ఎప్పుడైనా చేయొచ్చు. మనం స్కూప్ చేసి వదిలేసి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏ టెర్మినల్ అంటే మీకు ఏది సిఎండి ఇది అంటున్నారా? నో మన ఖాళీ. అది ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం లేదు. ఇది ఎందుకు ఓపెన్ చేసి ఉంచానంటే ఇలా ఎలా ఏ ఐపీ అడ్రస్ మీద చేసుకోవచ్చా? ఏ ఐపీ మీద చేయొచ్చు. అంటే ఒక నెట్వర్క్ లో ఉన్నప్పుడు, పర్టికులర్ నెట్వర్క్ లో చాలా డేంజర్ కదా సార్ ఇది? అంటే డేంజరే, కాకపోతే దీనికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఏంటంటే అన్ని ప్రోటోకాల్స్ ని హ్యాండిల్ చేయలేదు ఇది. ఇది లైక్ ఎఫ్టిపి హెచ్టిటిపి మాత్రం హ్యాండిల్ చేస్తుంది. మిగతా జీమెయిల్స్ కానీ ఎఫ్పి పాస్వర్డ్స్ కానీ మిగతా ఏమన్నా చేయాలంటే వాటికి సోషల్ ఇంజనీరింగ్ అని ఇంకొక టూల్ ఉంటుంది. ఇక్కడ మీరు మెనూలోకి వెళ్తే కమ్ డౌన్ లిటిల్, ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అని చూడండి. దీన్ని ఎస్సీ టూల్ కిట్ అంటాము. సో ఇందులో అయితే మనకి జీమెయిల్ కానీ ట్విట్టర్ కానీ ఏదైనా ఓపెన్ అయిపోతుంది. ఐఎమ్ గెటింగ్ నాయిస్. సో ఇలాంటి సైట్స్ ఏదన్నా ఓపెన్ చేయడానికి ఇది యూజ్, ఏ సైట్స్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్స్ అయినా మనం ఓపెన్ చేయొచ్చు. సో ఫైన్. ఇప్పుడు ఒకసారి మనం విండోస్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక పర్టికులర్ సైట్ ఓపెన్ చేస్తాను, www.xyz.com. సో ఇక్కడ ఏ సైట్ ఓపెన్ అయిందో మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక స్పూఫ్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఓపెన్ చేసి సమ్ వెబ్సైట్ ఆర్ గేమింగ్ సైట్స్ రిలేటెడ్ సైట్ ఇది, ఏదో సైట్ ఇది లైక్ వెబ్సైట్ బిల్డింగ్ సైట్ ఆర్ డొమైన్ హోస్టింగ్ సైట్, సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్వైజెడ్ సైట్ కదా ఇది. సో ఈ సైట్ మీరు చూసారు అందరూ, రైట్? అందరూ చూసారు కదా? విశ్వకాంత్ చూసారు కదా? అవునండి. సో దీన్ని నేను తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఖాళీ నెక్స్ట్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు స్పూఫ్ దట్. నేను దాన్ని స్పూఫ్ చేయాలనుకుంటున్నాను. ఎలా స్పూఫ్ చేయాలనుకుంటున్నానంటే ఎనీ పర్టికులర్ పర్సన్ ఎవరైనా సరే ఇలా ఎవరైనా సరే ఏ వెబ్సైట్ అయినా సరే, మీరు ఫర్ సపోజ్ మీ ఆఫీస్ లో ఉన్నారు, మీరు ఈ XYZ సైట్ లో డొమైన్ తీసుకుందాం అని అనుకున్నారు. సో xyz.com అని టైప్ చేస్తే మీకు ఇది ఓపెన్ అయింది వెబ్సైట్. కానీ నేను ఏం చేశానంటే మీరు అది వాడడం చూసి నేను ఇక్కడ స్పూఫ్ చేశాను. స్పూఫ్ చేస్తే మీరు మళ్ళీ XYZ సైట్ ఓపెన్ చేస్తే మీకు ఆ సైట్ రాదు. నేను ఏ సైట్ డిసైడ్ చేస్తే ఆ సైట్ ఓపెన్ అవుతుంది మీకు. ఓకే, నేను ఇక్కడ ఏ సైట్ రీడైరెక్ట్ చేస్తాను. దీనివల్ల యూజ్ ఏంటి అని మీరు అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ ఎవ్రీడే ఓపెన్ చేస్తున్నారు, ఆఫీస్ లో ఉన్నప్పుడు ఎవ్రీడే లాగౌట్ చేస్తున్నారు. నేను గమనించాను అది. నేను ఏం చేస్తాను, ఫేస్బుక్ సైట్ మీరు ఏదైతే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో నేను ఎగ్జాక్ట్ అలాంటి ఫేస్బుక్ లా కనిపించే నా ఫిషింగ్ సైట్ ని ఫిషింగ్ సైట్ కి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తాను. సో మీరు ఎప్పుడైతే మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తారో మీరు మీ ఒరిజినల్ ఫేస్బుక్ కాకుండా నేను క్రియేట్ చేసిన ఫిషింగ్ సైట్ కి రీడైరెక్ట్ అయ్యి మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది కదా. సో ఇప్పుడు అలా చేయాలంటే ఏం చేయాలి అంటే మన దగ్గర ఒక పర్టికులర్ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ఓపెన్ చేసి మనం అక్కడ ఒక చిన్న చేంజెస్ చేస్తే అక్కడికి మనం రీడైరెక్ట్ అవ్వచ్చు. సో ఆ ఫైల్ పేరు ఏంటంటే attr.dns. మీకు డిఎన్ఎస్ అంటే ఐడియా ఉందా ఎవరికైనా? ఎనీవన్? వాట్ ఈస్ డిఎన్ఎస్? తెలియదండి. సన్నీ ఐడియా ఉందా? ఒక అడ్రస్ బ్రో. ఓకే, డిఎన్ఎస్ అంటే అది ఒక అడ్రస్ కాదు. ఎనీవన్? సందీప్? డొమైన్ నేమ్ సిస్టమ్. నో, అదే నేను ఎబ్రివేషన్ అడగట్లేదు. సందీప్ మీకు అసలు సిగ్నల్ లేదు, ఆపండి. మీరు చాట్ లో చెప్పండి. ఓకే, విశ్వకాంత్ చెప్పండి. తెలీదండి. అరవింద్ ఐడియా ఉందా? లేదు బ్రో. సరే, మీరు ఇవి మెయిన్ బేసిక్స్ తెలుసుకుంటే కానీ మీకు కష్టం అవుతుంది. సరే, సో ఇక్కడ యూజ్ ఈ డిఎన్ఎస్. వై డిఎన్ఎస్? హౌ డిఎన్ఎస్ అంటే
వెబ్సైట్ ఎక్స్టెన్షన్ కూడా కాదు. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడలేకపోతే మెసేజ్ చేయండి. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు www.facebook.com అని సెర్చ్ చేశారనుకోండి, అది సర్వర్కి facebook.com ఓపెన్ చేయాలా లేకపోతే google.com ఓపెన్ చేయాలా ఇవేమీ వాటికి తెలియదు. అది దానికి ఒక్కటే తెలుసు, దానికి ఐపీ అడ్రస్ ఒక్కటే తెలుసు వెబ్ సర్వర్కి. సో ఇక్కడ జరిగేది ఏంటంటే వెబ్ సర్వర్కి ఐపీ అడ్రస్ మాత్రమే తెలుసు. కాబట్టి మనం ఏదైతే www.facebook.com అని సెర్చ్ చేస్తామో అది డిఎన్ఎస్ ఏం చేస్తుంది అంటే ఆ టెక్స్ట్ ని ఐపీ అడ్రస్ లోకి చేంజ్ చేస్తుంది, పర్టికులర్ సైట్ ఐపీ అడ్రస్ లోకి. అలా ఐపీ అడ్రస్ లోకి చేంజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు వెబ్ సర్వర్ కి ఓకే వీళ్ళకి ఫేస్బుక్ సంబంధించింది కావాలి అని ఆ ఐపీ అడ్రస్ ని బట్టి మనకి ఫేస్బుక్ రిలేటెడ్ థింగ్ ని బ్యాక్ ఇస్తుంది. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్పండి. ఓకే ఓకే. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు www.facebook.com అని సెర్చ్ చేశారు. అలా సెర్చ్ చేసినప్పుడు మన సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ కి ఈ టెక్స్చువల్ ఫార్మాట్ తెలియదు. అంటే ఫేస్బుక్ అని గూగుల్ అని దానికి అర్థం కాదు. అది ఏం చేస్తుందంటే దానికి ఒకటే తెలుసు, దానికి ఐపీ అడ్రస్ ఒక్కటే తెలుసు. ఇప్పుడు ఏదైనా ఐపీ అడ్రస్ మ్యాచ్ అయ్యి దాని ఫేస్బుక్ మ్యాచ్ అయ్యే ఐపీ అడ్రస్ ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆ ఫేస్బుక్ సైట్ వాళ్ళకి ఓపెన్ చేసేస్తుంది. సో మనకి ఆ ఐపీ అడ్రస్ ఉంటేనే వెబ్ సర్వర్ లో నుంచి వెబ్సైట్ ని తీసుకోగలుగుతాం. సో మనం www.facebook.com అని సెర్చ్ చేసి సర్వర్ కి రిక్వెస్ట్ పెడితే దానికి ఈ ఫేస్బుక్ కంటెంట్ తెలియదు కాబట్టి అది ఏం చేస్తుంది అంటే దానికి అర్థం కాదు కాబట్టి డిఎన్ఎస్ రెండింటికి మధ్యలో ఉండి మన facebook.com అని వెబ్ సర్వర్ కి ఐడియా అసలు తెలీదు. ఏదైనా ఆల్ఫాబెట్స్ ఇస్తే వెబ్ సర్వర్ అర్థం చేసుకోలేదు. దానికి ఏదైనా ఐపీ ఇస్తే దాని లోపల ఉన్న ఐపీ అడ్రస్ కి ఐపీ మ్యాచ్ అయితే దానికి వెబ్సైట్ ఇచ్చేస్తుంది, ఓపెన్ చేస్తుంది. సో ఇప్పుడు డిఎన్ఎస్ ఏం చేస్తుంది అంటే మనం facebook.com అని సెర్చ్ చేసినప్పుడు ఆ facebook.com అనే ఆ టెక్స్ట్ ని ఐపీ అడ్రస్ ఫార్మాట్ లోకి చేంజ్ చేసి వెబ్ సర్వర్ కి ఇస్తుంది. సో వెబ్ సర్వర్ కి లోపల ఫేస్బుక్ రిలేటెడ్ ఏదైనా ఐపీ మ్యాచ్ అయితే మనం ఇచ్చిన ఐపీకి అది మనకు ఫేస్బుక్ అనే వెబ్సైట్ మనకి రిటర్న్ ఇస్తుంది. అర్థమైందా?